అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం రీజనింగ్‌లో బ్లడ్ రిలేషన్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఇది చాలా వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్. రీజనింగ్ సబ్జెక్ట్‌లో బ్లడ్ రిలేషన్స్ అనేది చాలా వెయిటేజ్ ఉన్న టాపిక్. బ్లడ్ రిలేషన్స్‌లో ఒక పజిల్ ఇచ్చేసి కింద 3, 4 క్వెషన్స్ ఇస్తాడు. మనం వాటి ఆన్సర్స్ చేయాలి. మనం ఈజీగా ఈ టాపిక్ నేర్చుకుంటే ఈజీగా 3-5 మార్క్స్ మన పాకెట్‌లో ఉన్నట్టే. మనం ఈరోజు ఒక వీడియోలో బ్లడ్ రిలేషన్స్ టాపిక్ మొత్తం కవర్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లడ్ రిలేషన్. బ్లడ్ రిలేషన్ అంటే ఏంటంటే తెలుగులో రక్త సంబంధం. రక్త సంబంధాలు. తెలుగులో ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే రక్త సంబంధాలు. సరే, నేను స్టార్టింగ్ నుండి నేర్పిస్తా. ఈజీగా గుర్తుపెట్టుకునే విధంగా చూడండి. ఫస్ట్ మన సింబల్స్ నేర్చుకుందాం. ఫస్ట్ ఇదిగోండి స్క్వేర్. స్క్వేర్ అంటే మెయిల్ అని గుర్తుపెట్టుకోండి. ఈ టాపిక్ మొత్తం మీరు స్క్వేర్ అంటే మెయిల్ అని గుర్తుపెట్టుకోండి. సర్కిల్. సర్కిల్ అంటే ఫిమేల్. చూడండి, ఈ టాపిక్ మొత్తం ఒకటి మీద ఉంటుంది. స్క్వేర్ అంటే మేల్, సర్కిల్ అంటే ఫీమేల్. గుర్తుంది కదా? స్క్వేర్ బాక్స్ డినోట్స్ మేల్, సర్కిల్ డినోట్స్ ఫీమేల్. ఓకే, ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం స్టార్టింగ్ ఎలా ఉంటుందని చెప్పేసి. ఫస్ట్ ఒక బాయ్, ఒక గర్ల్. ఒక బాయ్, ఒక గర్ల్ ఉన్నారు. బ్రదర్ సిబ్లింగ్స్. మధ్యలో ఐఫోన్ పెట్టామంటే సిబ్లింగ్స్ అని మీనింగ్ వచ్చింది. బాయ్, గర్ల్. ఇప్పుడు బాయ్కి ఫాదర్. ఫాదర్ అంటే మేల్ కాబట్టి ఎఫ్ బాక్స్ కొట్టాం. వాళ్ళ వైఫ్ డబ్ల్యూ. చూడండి, బాయ్, గర్ల్. అబ్బాయి, అమ్మాయి. అబ్బాయి వాళ్ళ నాన్న మేల్ బాక్స్ కొట్టాం. అబ్బాయి వాళ్ళ అమ్మ ఫిమేల్ సర్కిల్ పెట్టాం. ఇది ఒక జనరేషన్. సిబ్లింగ్స్ అయితే ఇదిగోండి, ఇది అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి, ఇది హైఫన్ డినోట్స్ బ్రదర్, సిస్టర్, కజిన్. ఓకేనా? స్క్వేర్ బాక్స్ డినోట్స్ మేల్, సర్క్యులర్ బాక్స్ డినోట్స్ ఫీమేల్, హైఫన్ డినోట్స్ బ్రదర్, సిస్టర్, కజిన్. అంటే బ్రదర్ గురించి, సిస్టర్ గురించి, కజిన్ గురించి డిస్కషన్ వస్తే, రిలేషన్ వస్తే మనం హైఫన్తో చూపిస్తాం వాళ్ళ ఐడెంటిటీని. ఇదిగోండి, ఈ యారో మార్క్ పైకి ఉందనుకోండి, యారో మార్క్ పైకి ఉంటే ఫాదర్ లేదా మదర్ అని. ఇదిగోండి, యారో మార్క్ పైకి వేసి చూసారా? బి యొక్క ఫాదర్ ఎంఎఫ్. ఇదిగోండి, యారో మార్క్ పైకి ఉంది. బి యొక్క మదర్ డబ్ల్యూ. యారో మార్క్ పైకి ఉంటే ఫాదర్ లేదా మదర్. యారో మార్క్ కిందకు ఉందనుకోండి, సన్ లేదా డాటర్. చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ బి ఉంది. బి అంటే బాయ్. బాయ్ వాళ్ళ నాన్న ఎఫ్. ఓకేనా? బి యొక్క ఫాదర్ ఎఫ్. సేమ్ ఇదేది, ఇక్కడ ఎఫ్ ఉంది. ఎఫ్ ఫాదర్. ఫాదర్ యొక్క సన్ బి. అర్థమైందా? ఫాదర్ యొక్క సన్ బి. బి యొక్క ఫాదర్ ఎఫ్ అంటే పైకి చూపిస్తాం. ఇక్కడ ఎఫ్ యొక్క సన్ బి. ఎఫ్ యొక్క సన్ బి అంటే కింద చూపిస్తాం. సన్ లేదా డాక్టర్. ఇటువంటి డబ్ల్యూ. డబ్ల్యూ డబ్ల్యూ యొక్క డాక్టర్ డి అనుకోండి, ఇలా సూచిస్తాం. డబ్ల్యూ డబ్ల్యూ యొక్క సన్ బి అనుకోండి, ఇలా చూపిస్తాం. అర్థమైందా? అయిపోయింది కదా. తర్వాత యారో మార్క్ అప్ సైడ్ డౌన్. డబుల్ యారో మార్క్ వస్తే వైఫ్ హస్బెండ్ రిలేషన్ చూపించింది. డబుల్ యారో మార్క్ వస్తే వైఫ్ హస్బెండ్. ఇదిగోండి డబుల్ యారో మార్క్. ఫాదరు వైఫ్, ఫాదర్ మదర్ మధ్యలో రిలేషన్ హస్బెండ్ వైఫ్ కదా. ఈ వైఫ్నే స్పౌస్ అంటారు. కొన్నిసార్లు క్వశ్చన్స్లో స్పౌస్ అంటాడు, వైఫ్ అనేవాడు స్పౌస్ అంటాడు. ఓకేనా? తర్వాత డబుల్ యారో మార్క్ 2 సార్లు పైకి రాసాం అనుకోండి, గ్రాండ్ మదర్ లేదా ఫాదర్. 2 సార్లు రాస్తే చూడండి, ఎఫ్ యొక్క ఫాదరు జి అనుకోండి. చూడండి, బి యారో మార్క్ ఎఫ్ అంటే బి యొక్క ఫాదర్ ఎఫ్. ఎఫ్ యొక్క ఫాదర్ జి. బి యొక్క ఫాదర్ ఎఫ్, ఫాదర్ యొక్క ఫాదర్ జి. అంటే ఇదిగోండి డబుల్ యారో మార్క్. ఇదిగోండి చూసారా? బి యొక్క గ్రాండ్ ఫాదర్ జి. బి యొక్క గ్రాండ్ ఫాదర్ జి. దీని మీనింగ్ ఇక్కడ చూడండి. యారో మార్క్ డౌన్, గ్రాండ్ సన్ లేదా గ్రాండ్ డాటర్. ఓకేనా? సేమ్ ఇదే కాన్సెప్ట్. జి. జి యొక్క సన్ ఎఫ్. ఎఫ్ యొక్క సన్ బి. చూడండి, డబుల్ యారో. జి యొక్క సన్ ఎఫ్, ఎఫ్ యొక్క సన్ బి. అంటే బి జీకి ఏమవుతాడు? గ్రాండ్ సన్ అవుతాడు. బి అనేవాడు జీకి గ్రాండ్ సన్ అవుతాడు. ఇక్కడ జి అనేవాడు బికి ఏమవుతాడు? గ్రాండ్ ఫాదర్ అవుతాడు. ఇక్కడ గ్రాండ్ సన్ అవుతాడు. యారో మార్క్ డౌన్ ఉంటే గ్రాండ్ సన్, యారో మార్క్ పైకి ఉంటే గ్రాండ్ ఫాదర్. ఇవే సింబల్స్. ఇవి వస్తే మొత్తం బ్లడ్ రిలేషన్స్ టాపిక్ వచ్చేటట్టు మొత్తం. సర్కిల్. ఫస్ట్ స్క్వేర్ డినోట్స్ మేల్, సర్కిల్ డినోట్స్ ఫీమేల్, హైఫన్ డినోట్స్ బ్రదర్, సిస్టర్, కజిన్. వీళ్ళు ముగ్గురు గురించి రిలేషన్ మనం డిఫైన్ చేయాలంటే హైఫన్తో డిస్క్రైబ్ చేస్తాం. యారో మార్క్ పైకి ఉంటే ఫాదర్ లేదా మదర్. యారో మార్క్ కిందకు ఉంటే సన్ లేదా డాక్టర్. డబుల్ యారో మార్క్ ఉంటే వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ అనమాట. వైఫ్నే స్పౌస్ అంటాం. ఇక్కడ డబుల్ యారో మార్క్ ఉందనుకో పైకి, గ్రాండ్ మదర్ లేదా ఫాదర్. గ్రాండ్ మదర్ లేదా గ్రాండ్ ఫాదర్. డబుల్ యారో మార్క్ కిందకు ఉందనుకోండి, గ్రాండ్ సన్ లేదా గ్రాండ్ డాక్టర్. ఓకేనా? ఇక్కడికి అయిపోయింది. ఇక్కడ బాయ్ గర్ల్ కదా, సిబ్లింగ్స్ ఇద్దరు. వీళ్ళ ఫాదర్ ఎఫ్, వీళ్ళ మదర్ వైఫ్ అయిపోయింది.
ఇక్కడ ఈ ఫాదర్ ఎఫ్ యొక్క ఫాదర్ జీ ఇవ్వండి కదా. ఇక్కడ బీకి జీ అనే ఆయన గ్రాండ్ ఫాదర్ అవుతాడు. ఈ జీ వాళ్ళ వైఫ్ సమ్ ఎస్ అనుకోండి. ఇప్పుడు బీకి ఎస్ గ్రాండ్ మదర్ అయ్యిద్ది, బీకి జీ గ్రాండ్ ఫాదర్ అవుతాడు. అలానే జీకి కూడా అంతే, జీకి ఎఫ్ జీ గ్రాండ్ ఫాదర్, జీకి ఎస్ గ్రాండ్ మదర్ అయ్యిద్ది. వీళ్ళకి ఏమవుతారు, ఎస్కి జీ ఏమైద్ది, గ్రాండ్ డాటర్ అయ్యిద్ది. చూడండి, ఎస్కి జీ గ్రాండ్ డాటర్ అయ్యిద్ది, జీకి బి గ్రాండ్ సన్ అవుతాడు. ఇక్కడ అయిపోయింది కదా. ఇప్పుడు వైఫ్ ఉంది కదా, మదర్, బి ఒక మదర్ వైఫ్ కదా ఎఫ్కి. దీనికి ఒక బ్రదర్ ఉన్నారు అనుకోండి, బ్రదర్ డి అనుకోండి. ఈ బీకి డి ఏమవుతాడు, అంకుల్ అవుతాడు. జీకి కూడా ఏమవుతాడు, అంకుల్ అవుతాడు. ఇక్కడ రెండు కాన్సెప్ట్లు ఉంటాయి. పెటర్నల్ అని, పెటర్నల్ అంటే ఫాదర్ సైడ్, పెటర్నల్ అంటే ఫాదర్ సైడ్. ఇంకోటి మెటర్నల్, మెటర్నల్ అంటే మదర్ సైడ్. ఇక్కడ చూడండి, బి అనే ఆయనకి డి అనే ఆయన మెటర్నల్ అంకుల్ అవుతాడు, డి అనే అమ్మాయికి డి అనే ఆయన మెటర్నల్ అంకుల్ అవుతాడు. ఇక్కడ చూడండి, ఎఫ్ ఒక సిస్టర్ ఉంది, ఎఫ్ ఒక సిస్టర్ ఎక్స్ ఉంది అనుకోండి, ఎఫ్ యొక్క సిస్టర్ ఎక్స్ అనుకోండి. మన సిస్టర్కి ఏం చెప్పాం, సిస్టర్ బ్రదర్ కజిన్కి హైఫన్ చెప్పాం కదా. సో ఎఫ్కి హైఫన్ పెట్టి ఎక్స్ రాసా, అంటే ఎఫ్ యొక్క సిస్టర్ ఎక్స్ అనుకోండి. ఇప్పుడు బి బాయ్ అంటే మీరే అనుకోండి, మీరు బి అంటే మీరు అనుకోండి. ఇప్పుడు బీకి ఎక్స్ ఏమైద్ది, పెటర్నల్ ఆంట్ అయ్యిద్ది. అలానే జీకి ఏమైద్ది, పెటర్నల్ ఆంట్ అయ్యిద్ది. అర్థమైందా. ఫాదర్ సైడ్ రిలేషన్ అంటే పెటర్నల్, మదర్ సైడ్ రిలేషన్ అంటే మెటర్నల్. ఇక్కడ నుంచి చూసినప్పుడు సేమ్, ఇటు నుంచి చూసినప్పుడు మారిద్ది అనమాట. ఇక్కడ బీకి ఎక్స్ పెటర్నల్ ఆంట్ అయ్యిద్ది, ఇక్కడ బీకి డి మెటర్నల్ అంకుల్ అవుతాడు. చూడండి, మదర్ సైడ్ ఉన్నారు కాబట్టి మెటర్నల్ అంకుల్, ఫాదర్ సైడ్ ఉన్నారు కాబట్టి పెటర్నల్. అర్థమైందా. ఈ ఎక్స్కి డికి ఇద్దరు అంటే మేనకోడలు, మేనల్లుడు. వీళ్ళని మన లాంగ్వేజ్లో నీస్ అంటారు, NIEC. నీస్ అంటే మేనకోడలు, ఫిమేల్. నీస్ అంటే నెఫ్యూ, నెఫ్యూ అంటే మేనల్లుడు, మేల్. ఓకేనా. డి యొక్క నెఫ్యూ ఎవరు, బి. ఎక్స్ యొక్క ఈస్ ఎవరు, జీ. ఇది ఓకే అయిపోయింది కదా ఇంతవరకు. ఇక్కడ చూడండి, సేమ్ ఇదే కాన్సెప్ట్. ఇక్కడ ఎఫ్ యొక్క ఫాదర్ జీ ఎస్ కదా. ఇప్పుడు ఎస్కి డబ్ల్యూ ఏమైద్ది, డాటర్ ఇన్ లా అయ్యిద్ది. అంటే రిలేషన్ ఎలా రాయకూడదు, ఇలా రాయాలి. ఎస్కి డబ్ల్యూ డాటర్ ఇన్ లా అయ్యిద్ది, జీకి కూడా డాటర్ ఇన్ లా అయ్యిద్ది. ఈ డబ్ల్యూకి జీ అవుతాడు, ఫాదర్ ఇన్ లా అవుతాడు. డబ్ల్యూకి ఎస్ ఏమైద్ది, మదర్ ఇన్ లా అయ్యిద్ది. అర్థమైందా. అంటే ఎఫ్ డబ్ల్యూ హస్బెండ్ అండ్ వైఫ్ అనుకోండి, డబ్ల్యూ హస్బెండ్ వైఫ్ కదా, ఫాదర్ ఎఫ్ మేలు, డబ్ల్యూ ఫిమేల్. ఎఫ్ యొక్క పేరెంట్స్ అత్తమామలు అవుతారు తనకి, అది మీనింగ్ అనమాట. ఈ సింబల్స్ నేర్చుకొని మన నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళేసి నెక్స్ట్ చేద్దాం. ఓకేనా. ఉంది ఇక్కడ, ఇప్పుడు డి ఉంది కదా, మదర్ వాళ్ళ బ్రదర్ డీకి ఒక సన్ ఉన్నాడు అనుకోండి, ఆ సన్ పేరు జడ్ అనుకోండి. ఇప్పుడు వీళ్ళిద్దరు కజిన్స్ అవుతారు అనమాట. అర్థమైందా. ఇప్పుడు బాయ్, మనం బాయ్ గర్ల్, వీళ్ళ పేరెంట్స్ ఫాదరు వైఫ్. ఈ వైఫ్కి ఒక బ్రదర్ ఉన్నాడు, బీకి బ్రదర్ ఏమవుతాడు, మెటర్నల్ అంకుల్ అవుతాడు. ఈ మెటర్నల్ అంకుల్కి ఒక సన్ ఉన్నాడు అనుకోండి, అంటే వీళ్ళ సన్, బి వాళ్ళ సన్. అప్పుడు BZ GZ కజిన్స్ అవుతారు అనమాట, రిలేషన్ ఇది. అలాగే ఇక్కడ డౌన్ యారోస్, రెండు డౌన్ యారోస్ గ్రాండ్ సన్ లేదా గ్రాండ్ డాటర్, గ్రాండ్ సన్ లేదా గ్రాండ్ డాటర్ గురించి వివరిస్తాయి రెండు డౌన్ యారోస్. ఓకేనా. అర్థమైందా. ఇప్పుడు మనం తర్వాత టైప్ 1కి వెళ్దాం. ఇంతవరకు బేసిక్స్. దీని తర్వాత టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4. బిగినర్ లెవెల్ నుండి హార్డెస్ట్ లెవెల్, లిమ్స్ నుండి బెయిన్స్ వరకు వచ్చే క్వశ్చన్ల గురించి సాల్వ్ చేద్దాం. PYQs ఒక్కొక్కటిగా చూద్దాం రండి. ఈ టైప్ 1, తర్వాత టైప్ 2, టైప్ 3, టైప్ 4 వరకు మొత్తం ఈ వీడియోలో కవర్ చేసేద్దాం. ఇది ఈజీ లెవెల్. ఫస్ట్ చూడండి దీనిలో ఏముంటుందో. ఏ ఈజ్ బీస్ట్ డాటర్. ఏ ఈజ్ బీస్ట్ డాటర్ అంటే ఏ యొక్క జెండర్ రివీల్ చేశాడు. ఏ అనేది ఫిమేల్, ఏ అనేది ఫిమేల్. బీస్ట్ డాటర్, ఏ యొక్క మదర్ కానీ ఫాదర్ కానీ బి యొక్క డాక్టర్ ఏ. మనకి బి జెండర్ తెలియదు, బి మదర్ అవ్వచ్చు లేదంటే ఫాదర్ అవ్వచ్చు. ఓకే. ఇక్కడ బి సీస్ మదర్ అన్నాడు. బి సీస్ మదర్ అంటే బి అనే జెండర్ రివీల్ చేశాడు. బి అనేది మదర్ అంటే ఫిమేల్కి మనం సర్కిల్తో ఎంగేజ్ చేస్తాం. సీస్ మదర్ అంటే ఏకి సికి రిలేషన్ ఇచ్చాడు. ఏ అనేది సిస్టర్, సి యొక్క సిస్టర్, కానీ సి అనేది సన్న డాక్టర్ మనకు తెలియదు. కొంచెం నెక్స్ట్ డి ఈజ్ సీస్ బ్రదర్, సి యొక్క బ్రదర్ డి అంటే బ్రదర్ కాబట్టి మేల్ కాబట్టి బాక్స్ ఇచ్చాం మనం. క్వశ్చన్ ఏంటి, హౌ ఈస్ డి రిలేటెడ్ టు ఏకి డికి రిలేషన్ ఏంటి. డి అనేవాడు ఏకి ఏమవుతాడు. ఇది చూడండి, సర్కిల్ ఫిమేల్, బాక్స్ మేల్, ఏ యొక్క బ్రదర్ డి అవుతాడు. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. అర్థమైందా. చూడండి, సర్కిల్ డినోటెడ్ ఫిమేల్, స్క్వేర్ డినోటెడ్ మేల్, ఏకి డికి రిలేషన్. ఇలా మధ్యలో గీత పెట్టుకుంటే మనం బ్రదర్ సిస్టర్ రిలేషన్ అనుకున్నాం. ఏకి సి
సిస్టర్, డికి ఏ సిస్టర్. ఓకేనా, సి యొక్క జెండర్ మనకు తెలియదు. అలాగా. ఓకే, సెకండ్ క్వశ్చన్. పి ఈజ్ క్యూస్ బ్రదర్, ఆర్ ఈజ్ క్యూస్ మదర్, ఎస్ ఈజ్ ఆర్స్ ఫాదర్, టి ఈజ్ ఎస్ మదర్, హౌ పి రిలేటెడ్ టు టి. ఈ క్వశ్చన్ మనం సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఏమి ఇచ్చాడు? పి ఈజ్ క్యూస్ బ్రదర్ అన్నాడు. పి అనేవాడు క్యూ యొక్క బ్రదర్ అంట. పి ఈజ్ క్యూస్ బ్రదర్. పి అనేవాడు మేల్ అని చెప్పేసి మనకి డినోట్ చేశాడు. ఆర్ ఈజ్ క్యూస్ మదర్. క్యూ యొక్క మదర్ ఆర్ అంట. ఆర్ ఫీమేల్. క్యూ యొక్క మదర్ ఆర్. ఎస్ ఈజ్ ఆర్స్ ఫాదర్. ఆర్ యొక్క ఫాదర్ ఎస్ అంట. ఆర్ యొక్క ఫాదర్ ఎస్. ఓకే, ఫాదర్ ఎస్ కాబట్టి ఎస్ అండ్ ఫాదర్ కాబట్టి బాక్స్లో వేసుకున్నాం. మేల్ కాబట్టి, ఫీమేల్ అయితే సర్కిల్ వేసుకుంటాం. టీ ఎస్ మదర్. ఎస్ మదర్ టీ అంట. టీ ఇక్కడ మనం ఏం వేసుకోవాలి? మదర్ కాబట్టి సర్కిల్ వేసుకోవాలి, ఫీమేల్ కాబట్టి. ఓకేనా. హౌ పి రిలేటెడ్ టు టీ. ఈ పి అనేవాడు టీకి ఏమవుతాడు అని ఇచ్చాడు. ఆప్షన్స్లో గ్రాండ్ సన్, గ్రాండ్ డాటర్, గ్రేట్ గ్రాండ్ సన్ నన్ను ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ నుండి ఇక్కడికి 1 జనరేషన్, ఇక్కడ నుండి ఇక్కడికి 2 జనరేషన్స్, ఇక్కడ నుండి ఇక్కడికి 3 జనరేషన్స్. క్యూ పి ఇద్దరు సిబ్లింగ్స్. ఇప్పుడు క్యూకి ఏమవుతాడు? పికి వాళ్ళు అదే అవుతారు వీళ్ళు. క్యూ యొక్క మదర్ ఆర్. ఆర్ యొక్క ఫాదర్ ఎస్, అంటే క్యూ వాళ్ళ తాతయ్య ఎస్ అనమాట. క్యూ వాళ్ళ ముత్తాత ముత్తమ్మమ్మ టీ. టీ అంటే ఫిమేల్ కదా, క్యూ యొక్క ముత్తమ్మమ్మ టీ. క్యూపీ సిబ్లింగ్స్ కాబట్టి పి యొక్క ముత్తమ్మమ్మ కూడా టీ అయ్యిద్ది. ఇదిగోండి, ఈ యొక్క సన్ ఎస్, ఎస్ ఒక డాటర్ ఆరు, ఆరు యొక్క సన్ను టీ. ఓకేనా. ఇప్పుడు టీకి పి ఏమవుతాడు? గ్రేట్ గ్రాండ్ సన్ అవుతాడు. పి ఏమిచ్చాడు? హౌ పి రిలేటెడ్ టు టీ. ఫస్ట్ పి అనేవాడు టీకి ఏమవుతాడు అన్నాడు. పి ఏంటిది? జనరు మేల్. మేల్ కాబట్టి ఇక్కడ మనం డాక్టర్ క్యాన్సిల్ చేసేయచ్చు, ఇది నన్ను తీసేయచ్చు. గ్రాండ్ సన్న గ్రేట్ గ్రాండ్ సన్న చూసుకోవాలి. ఇప్పుడు ఎస్కి పి గ్రాండ్ సన్ అవుతాడు, అలాగే టీకి గ్రేట్ గ్రాండ్ సన్ అవుతాడు. ఓకేనా. పీకి గ్రాండ్ సన్ ఆర్ అవుతాడు, పీకి గ్రేట్ గ్రాండ్ సన్ అవుతాడు ఇక్కడ. తర్వాత ఏ ఈజ్ డీస్ బ్రదర్, సి ఈజ్ డీస్ ఫాదర్, ఈజ్ డీస్ మదర్, ఏ అండ్ డి ఆర్ బ్రదర్స్, హౌ ఈ రిలేటెడ్ టు సి. ఇక్కడ చూడండి, ఏ ఈజ్ డీస్ బ్రదర్. ఏ అనేవాడు బి యొక్క బ్రదర్ అంట. ఏ మేల్, బ్రదర్ కాబట్టి బాక్స్. సి ఈజ్ డీస్ ఫాదర్. సి డీస్ ఫాదర్. ఈజ్ డీస్ మదర్. ఇక్కడ సిడి రిలేషన్ చేయడు కదా. తర్వాత స్టేట్మెంట్ చూడండి, సిడి లేదు కదా ప్రస్తుతానికి. తర్వాత స్టేట్మెంట్ ఈజ్ బీస్ మదర్. బి యొక్క మదర్ ఈ అంట. తర్వాత ఏమన్నాడు? ఏ అండ్ డి ఆర్ బ్రదర్స్. ఏ డి బ్రదర్స్ అంట, అంటే ఇద్దరు మెయిల్సే. ఏ డి ఇద్దరు మెయిల్సే. ఇక్కడ ఏమన్నాడు? సి ఈజ్ డీస్ ఫాదర్. డి యొక్క ఫాదర్ సి అంట. డి యొక్క ఫాదర్ సి. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఈ ఫాదర్ డి ఏ బి, ఈ ముగ్గురు సిబ్లింగ్స్. డి వాళ్ళ ఫాదర్ సి, డి వాళ్ళ మదర్ ఈ. ఇద్దరి మధ్య రిలేషన్ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్. ఓకేనా. వీళ్ళిద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ అనమాట. హౌ ఈ రిలేటెడ్ టు సి. ఈ అనేవాడు సికి ఏమవుతారు? చూడండి, మేలు ఫిమేల్, ఇద్దరి మధ్య ఏమైనా రిలేషన్? హస్బెండ్ వైఫ్. సో వైఫ్ ఆన్సర్ సి. తర్వాత ఫోర్త్ క్వశ్చన్. ఏ ఈజ్ మదర్ ఆఫ్ బి, సి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఏ, డి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఈ ఈజ్ ద డాటర్ ఆఫ్ బి, హూ ఈజ్ ద గ్రాండ్ మదర్ ఆఫ్ డి. ఈ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఏమన్నాడు? ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ బి అన్నాడు. ఏ మదర్. ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ బి. బి యొక్క మదర్ ఏ. ఓకేనా. ఏ ఈజ్ ద మదర్, మదర్ ఫీమేల్ కాబట్టి సర్కిల్. సి ఈజ్ ద సన్ ఆఫ్ ఏ. ఏ యొక్క సన్ సి అంట. ఏకి ఇద్దరు చిల్డ్రన్ బి సి. సి అనేది సన్ అని చెప్పేసి ఇచ్చాడు జెండర్, మేల్ కాబట్టి బాక్స్ కొట్టాం. బి జెండర్ మనకు తెలియదు కాబట్టి ఎంటీగా ఉంచాం. తర్వాత డి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఈ. ఇక్కడ డిఈ లేదు కదా డయాగ్రామ్లో, అందుకని పక్కన పెడదాం ఈ స్టేట్మెంట్ని. నెక్స్ట్ ఈ ఈజ్ ద డాటర్ ఆఫ్ బి. బి యొక్క డాటర్ ఈ అంట. ఈ ఈజ్ ద డాటర్. బి యొక్క డాటర్ ఈ. ఈ డాటర్ కాబట్టి ఫిమేల్, సర్కిల్ పెట్టాం. ఇప్పుడు చూడండి, వదిలేసింది. డి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఈ. ఈ యొక్క బ్రదర్ డి అంట. డి అనేవాడు బ్రదర్ ఆఫ్ ఈ అయిపోయింది. ఓకేనా. తర్వాత హూ ఈజ్ ద గ్రాండ్ మదర్ ఆఫ్ డి. డి యొక్క పేరెంట్స్ బి, బి యొక్క పేరెంట్స్ ఏ. ఇక్కడ గ్రాండ్ మదర్ అన్నాడు. గ్రాండ్ మదర్ అంటే ఫిమేల్, సర్కిల్ వచ్చింది. ఇక్కడ ఉన్న వాటిలో సర్కిల్ ఇక్కడే ఉంది. సో ఏ ఈజ్ రైట్ ఆన్సర్. చూడండి, బ్లడ్ రిలేషన్లో టైప్ 2 క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఇక్కడ క్వశ్చన్ అయితే చూడండి. రీడ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్.
ఏ ఫ్యామిలీ కన్సిస్ట్ ఆఫ్ 6 మెంబర్స్ PQRXYZ. ఒక ఫ్యామిలీలో 6 మెంబర్స్ ఉన్నారంట, వాళ్ళు PQRXYZ అంట. ఫస్ట్ ఏం ఇచ్చాడు? ఫస్ట్ క్వశ్చన్, Q ఈజ్ ద సన్ ఆఫ్ R బట్ R ఈజ్ నాట్ మదర్ ఆఫ్ Q. చూడండి, ఫస్ట్ Q ఈజ్ ద సన్ ఆఫ్ R. Q అనేవాడు సన్. చూడండి, Q ఈజ్ ద సన్ ఆఫ్ R. R యొక్క సన్ Q, బట్ R ఈజ్ నాట్ మదర్ ఆఫ్ Q. R అనేవారు మదర్ కాదంట. అంటే ఏంటి? ఫాదర్. R అనేవాడు మదర్ కాదంటే ఏంటి? ఫాదర్ అని మీనింగ్. ఏమొచ్చాడు? Q ఈజ్ ద సన్ ఆఫ్ R బట్ R ఈజ్ నాట్ ద మదర్ ఆఫ్ Q. అంటే మదర్ కాబట్టి ఫాదర్. ఓకేనా? P అండ్ R ఆర్ మ్యారీడ్ కపుల్. PR అనేది మ్యారీడ్ కపుల్ అంట. మ్యారీడ్ కపుల్ అంటే మనం RR అనుకున్నాం. R మేల్, P ఫీమేల్. వీళ్ళిద్దరు మ్యారీడ్ కపుల్. వీళ్ళిద్దరికి ఒక సన్ ఉన్నాడు, ఆడి పేరు Q. తర్వాత Y ఈజ్ ద బ్రదర్ ఆఫ్ R. Y అనేవాడు R యొక్క బ్రదర్ అంట. Y జెండర్ రివీల్ చేశాడు. Y అనేవాడు R యొక్క బ్రదరు. ఏం చెప్పుకున్నాం? బ్రదర్ రిలేషన్ అయితే హైఫన్. Q వాళ్ళ ఫాదర్ R కాబట్టి యారమ్ మార్క్ పైకి వేసాం. వీళ్ళిద్దరు హస్బెండ్ వైఫ్ కాబట్టి RR. X ఈజ్ ద డాటర్ ఆఫ్ P. P యొక్క డాటర్ X అంట. X అనేది ఫీమేల్. వీళ్ళిద్దరు ఏమవుతారు? సిబ్లింగ్స్ అవుతారు. QX వాళ్ళ పేరెంట్స్ RP. అదైనా Z ఈజ్ ద బ్రదర్ ఆఫ్ P. ఈ P ఉన్నాడు కదా, P అనే లేడీ, P వాళ్ళ బ్రదర్ Z అంట. ఈ క్వశ్చన్కి డయాగ్రామ్ బేస్ చేసుకొని మనం ఇక్కడ ఆన్సర్స్ నోట్ చేయాలన్నమాట. చూడండి ఒకసారి మళ్ళీ చెప్తాను. Q ఈజ్ ద సన్ ఆఫ్ R. R యొక్క సన్ Q. మీరు ఎలా కూడా రాసుకోవచ్చు. మీకు ఇలా కన్ఫ్యూజ్గా ఉంటే రాసుకోవచ్చు. R యొక్క సన్ Q బట్ R ఈజ్ నాట్ మదర్ ఆఫ్ Q. R యొక్క సన్ Q బట్ Q యొక్క మదర్ R కాదు, అంటే ఫాదర్ అవుతాడు అక్కడ. RP మ్యారీడ్ కపుల్. P యొక్క డాక్టర్ X. R యొక్క బ్రదర్ Y. P యొక్క బ్రదర్ Z. ఓకేనా? ఇప్పుడు మనం ఆన్సర్స్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ద బ్రదర్ ఇన్ లా ఆఫ్ R? బ్రదర్ ఇన్ లా ఆఫ్ R. R యొక్క బ్రదర్ ఇన్ లా అంటే ఎవరు? అంటే బావ లేదా బామ్మరిది. అంటే వాళ్ళ వైఫ్ వాళ్ళ తమ్ముడేగా. ఆన్సర్ Z. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ Z. క్వశ్చన్ 1 ఆన్సర్ Z. ఇక్కడ ఆన్సర్స్ రాసుకుందాం మనం. నెక్స్ట్ క్వశ్చన్ 2, హౌ మెనీ ఫీమేల్ మెంబర్స్ ఇన్ ద ఫ్యామిలీ? చూడండి, హౌ మెనీ ఫీమేల్ మెంబర్స్ అన్నాడు. ఫీమేల్ అంటే ఏంటి? సర్కిల్. ఎన్ని సర్కిల్స్ ఉన్నాయి? 1 2. సో ఆన్సర్ 2 సర్కిల్స్ కాబట్టి 2 మెంబర్స్. హౌ ఈజ్ Q రిలేటెడ్ టు X? క్వశ్చన్ నెంబర్ 3, హౌ ఈజ్ Q రిలేటెడ్ టు X? Q Xకి ఏమవుతాడు? హౌ ఈజ్ Q రిలేటెడ్ టు X? బ్రదర్ అవుతాడు. ఆప్షన్ క్వశ్చన్ నెంబర్ 3 ఆన్సర్ బ్రదర్. క్వశ్చన్ నెంబర్ 4, హౌ ఈజ్ Y రిలేటెడ్ టు P? Y అనేవాడు Pకి ఏమవుతాడు? P అనేది లేడీ, Y ఏమవుతాడు? హస్బెండ్ వాళ్ళ తమ్ముడు ఏమవుతాడు? హస్బెండ్ వాళ్ళ బ్రదరు, తమ్ముడు లేదా అన్న. Pకి ఏమవుతాడు? బ్రదర్ ఇన్ లా, బావ అవుతారు. బ్రదర్ ఇన్ లా. ఇక్కడ టైప్ 2 అయిపోయింది. చూడండి, ఒక క్వశ్చన్ ఇస్తాడు, మనం డయాగ్రామ్ డ్రా చేసుకుంటే 4 ఆన్సర్స్ వస్తాయి, 4 మార్క్స్. ఇది టైప్ 2 మోడల్. నెక్స్ట్ టైప్ 3, టైప్ 4 చూద్దాం. నెక్స్ట్ టైప్ 3 అండి. మనం టైప్ 1, టైప్ 2 కంప్లీట్ చేసుకున్నాం. టైప్ 3 క్వశ్చన్స్ ఎలా ఉంటాయి చూద్దాం ఒకసారి. ఫస్ట్ క్వశ్చన్, U plus V means U is the brother of V. W minus X means W is the father of X. X divided by Y means X is the sister of Y. Y into Z means Z is the mother of Y. Which of the following means that N is the mother of O? N is the mother of O. O యొక్క మదర్ N అని నిరూపించగలిగే ఆప్షన్స్ కింద వాటిలో ఏది అని చెప్పి క్వశ్చన్ ఇచ్చాయి అనమాట. అంటే ఈ ఆప్షన్స్ని బేస్ చేసుకొని మనం N ఈజ్ ద మదర్ ఆఫ్ O. O యొక్క మదర్ N అని చెప్పి నిరూపించాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫస్ట్ ఇక్కడ చూడండి, బ్రదరు, ఫాదరు, సిస్టర్, మదరు. ఇక్కడ చూడండి, మదర్ అంటే ఇంటూ సింబల్ ఉంది. ఇక్కడ ఇంటూ సింబల్ ఎక్కడ ఉంది? మా క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? NO ఇచ్చాడు. NO మధ్యలో ఇంటూ సింబల్ ఉండాలి. ఇక్కడ చూడండి, N మైనస్ O ఉంది. NO పక్క పక్కన ఉన్నాయి, మైనస్ ఉంది. మైనస్ అంటే ఏంటి? ఫాదర్. సో ఇది తీసేయండి ఆప్షన్. N ఎక్కడ ఉంది? O ఎక్కడ ఉంది? రెండు నేను పక్క పక్కన ఉండాలని చెప్పా. సో ఇది కూడా మైనస్ తీసేయండి. తర్వాత ఇచ్చోండి, అసలు ఇక్కడ ఎన్నే లేదు. ఆప్షన్ బి అసలు ఫుల్ ఎలిమినేట్ చేసేయండి, అవసరం లేదు. ఈ ఆప్షన్ చూడండి, ON పక్క పక్కనే ఉన్నాయి. O ఇంటూ N అన్నాడు. O ఇంటూ N ఇక్కడ మనకు ఆప్షన్లో ఇచ్చింది. ఇక్కడ ఏమన్నాడు? Y ఇంటూ Z మీన్స్ Z ఈస్ ద మదర్ ఆఫ్ Y కదా. మీకు కన్ఫ్యూజ్ ఉందనుకోండి,
ఈ వై ఇంటూ జెడ్ ఇక్కడ రాసేయండి. వై అంటే ఓ, జెడ్ అంటే ఎన్. క్వశ్చన్ ప్రకారం జెడ్ ఈజ్ ద మదర్ ఆఫ్ వై కదా, జెడ్ ఈజ్ ద మదర్ ఆఫ్ వై, జెడ్ ఈజ్ ద మదర్ ఆఫ్ వై కదా. సో ఎన్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఓ. అర్థమైందా? మీకు ఇక్కడ ఆప్షన్లో మీకు ఇక్కడ కన్ఫ్యూజ్గా ఉంటే ఈ లెటర్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసేయండి. వైజెడ్ ప్లస్లో ఓఎన్ పెట్టేసేయండి. జెడ్ ఈజ్ ద మదర్ ఆఫ్ వై, ఇక్కడ కూడా సేమ్ ఎన్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఓ. మనకు అదే కావాల్సింది, ఎన్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఓ. ఆప్షన్ డి కరెక్ట్. ఓకేనా? ఇది ఫస్ట్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఏ నాట్ ఈక్వల్ టు బి మీన్స్ ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ బి. ఏ మైనస్ బి మీన్స్ ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి. ఏ పర్సంటేజ్ బి మీన్స్ ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి. ఏ ఇంటూ బి మీన్స్ ఏ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ బి. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షోస్ దట్ పి ఈజ్ ద మెటర్నల్ అంకుల్ ఆఫ్ క్యూ. మనం ఆల్రెడీ ముందు క్లాస్లో నేర్చుకున్నాం పెటర్నల్ మెటర్నల్ గురించి. పెటర్నల్ అంటే ఫాదర్ సైడ్ ఉన్నవాళ్ళని, ఫాదర్ బ్రదర్ కానీ ఫాదర్ సిస్టర్ కానీ వాళ్ళ అబ్బాయికి పెటర్నల్ అవుతారు. మెటర్నల్ అంటే మదర్ సైడ్, మదర్ బ్రదర్ కానీ మదర్ సిస్టర్ కానీ వాళ్ళు అనమాట. సరే, ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ చెక్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ ప్రకారం అసలు ఏం కనుక్కోమన్నాడు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షోస్ దట్ పి ఈజ్ ద మెటర్నల్ అంకుల్ ఆఫ్ క్యూ. అంటే పి జెండర్ మేల్ అని మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. పి జెండర్ మేల్ అని చెప్పేసి వాడు మనకి హింట్ ఇచ్చాడు అనమాట. పి ఈజ్ ద మెటర్నల్ అంకుల్ అన్నాడు కదా. అంకుల్ అంటే మేలే కదా, అంటే పి మేల్. క్యూ జెండర్ మనకు అవసరం లేదు, పి మేల్ వచ్చేలా మనం చూసుకోవాలన్నమాట. ఇది కొంచెం పక్కన పెట్టండి. ఫస్ట్ ఆప్షన్ చూడండి, క్యూ మైనస్ ఎన్ పర్సెంటైల్ ఎం ఇంటూ పి. ఫస్ట్ ఎం ఇంటూ పి. ఎం ఇంటూ పి అంటే ఎం ఈజ్ ద సిస్టర్ ఆఫ్ పి. ఫస్ట్ లెవెల్ ఎం ఇంటూ పి కదా. లేదంటే ఇటు కూడా రావచ్చు, మీ ఇష్టం అలా రావచ్చు. సరే, ఇటు వద్దామా? క్యూ మైనస్ ఎన్. చూడండి, ఇక్కడ మనకి పెట్టడం రాకపోతే ఇక్కడ క్యూ ఇక్కడ ఎన్ పెట్టేసేయండి. క్యూ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఎన్. చూడండి, క్యూ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఎన్. ఏం లేదు, ఇక్కడ ఎన్ స్లాష్ ఎం ఇచ్చాడా, ఎన్ పర్సెంటేజ్ ఎం ఇచ్చాడా, ఇక్కడ ఏ పర్సెంటేజ్ బి ఉందా, ఇక్కడ ఏ కింద ఎన్ రాసేయండి, బి కింద ఎం రాసేయండి. అప్పుడు ఇక్కడ ఎన్ అయిపోయింది, ఇక్కడ ఎం అయిపోయింది, కన్ఫ్యూజన్ లేకుండా. చూడండి, అర్థం చెప్తే కావాలంటే ఇక్కడ ఎన్ రాసేయండి, ఇక్కడ ఎం రాసేయండి, ఇక్కడ ఎన్ అయిపోయింది, ఇక్కడ ఎం అయిపోయింది. అంటే ఏంటి? ఎన్ పర్సెంటేజ్ ఎం అంటే ఏంటి? ఎన్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఎమ్. అంతే. అది మనకు కన్ఫ్యూజ్ ఉండకుండా ఉండడం కోసం రాశాను నేను. చూడండి, ఎన్ పర్సెంటేజ్ ఎమ్, ఎన్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఎమ్, ఎన్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఎమ్. ఓకేనా? ఎం ఇంటూ పి. చూడండి, ఎం ఇంటూ పి. ఎం ఈజ్ ద సిస్టర్ ఆఫ్ పి, ఎం ఈజ్ ద సిస్టర్ ఆఫ్ పి. ఓకే కదా? ఇక్కడ మనకి పి జెండర్ మేల్ రావాలి, ఇక్కడ మనకి పి జెండర్ తెలియదు అసలు. సో ఆప్షన్ 1 తీసేయండి, ఆప్షన్ 1 రాంగ్. ఇక్కడ మనకి పి జెండర్ మనకి ఏంటంటే కన్ఫర్మ్ లేదు కదా. పి మేల్ అవ్వచ్చు, ఫిమేల్ అవ్వచ్చు, కరెక్ట్గా మనకి తెలియదు కాబట్టి మనం రిమూవ్ చేస్తాం. ఆప్షన్ తీసుకోండి. ఇప్పుడు ఫస్ట్ సెకండ్ ఆప్షన్ తీసుకోండి, పి స్లాష్ ఎస్. పి స్లాష్ ఎస్ అంటే పి ఈజ్ ద మదర్ ఆఫ్ ఎస్, పి ఈజ్ ద మదర్ ఎస్. ఎస్ ఇంటూ ఎన్. ఎస్ ఇంటూ ఎన్ అంటే ఎస్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఎన్, ఎస్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఎన్. ఓకేనా? తర్వాత ఎన్ మైనస్ క్యూ. ఎన్ మైనస్ క్యూ. ఎన్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ క్యూ, ఎన్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ క్యూ. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఎన్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ క్యూ అయిపోయింది కదా. వీళ్ళు ముగ్గురు సిబ్లింగ్స్. తిని ఫాదర్, తిని మదర్, తిను అంటే క్యూ మదర్ కూడా పి అయింది. ఇక్కడ పి ఏంటి మనకు కావాల్సింది? మేలు. ఇక్కడ ఏమొచ్చింది? ఫిమేల్. సో ఆప్షన్ 2 కూడా ఎలిమినేట్ అనమాట. ఆప్షన్ 2 కూడా తీసేయండి. ఆప్షన్ 3 పి మైనస్ ఎమ్. పి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఎమ్, పి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఎమ్. ఎం స్లాష్ ఎన్. ఎం ఈజ్ ద మదర్ ఆఫ్ ఎన్, ఎం ఈజ్ ద మదర్ ఆఫ్ ఎన్. ఎన్ ఇంటూ క్యూ. ఎన్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ క్యూ, ఎన్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ క్యూ. ఓకేనా? అర్థమైందా? ఎన్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ క్యూ. ఇప్పుడు చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షోస్ దట్ పి ఈజ్ ద మెటర్నల్ అంకుల్ ఆఫ్ క్యూ. ఇక్కడ మనకి క్యూ జెండర్తో పని లేదు, క్యూ జెండర్ అసలు నో నీడ్ మనకి. ఈ జెండర్ మేల్ రావాలి. ఇదిగోండి క్యూ. క్యూ వాళ్ళ సిస్టరు ఎన్, క్యూ వాళ్ళ మదరు ఎమ్. ఈ మదర్ వాళ్ళ బ్రదర్ ఏమవుతాడు? మెటర్నల్ అవుతాడు, మెటర్నల్ అంకుల్. క్యూ వాళ్ళ మెటర్నల్ అంకుల్ పి. సో ఆప్షన్ 3 కరెక్ట్ అనమాట. అర్థమైందా? నేనేం చెప్పా? మెటర్నల్ అంకుల్ అంటే మదర్ సైడ్ బ్రదర్ కానీ మదర్ సైడ్ సిస్టర్ కానీ. మనకి ఏమి ఇచ్చాడు? అంకుల్ ఇచ్చాడు. అంకుల్ అంటే ఏంటి? మేలు. కాబట్టి బాక్స్లో పి ఉండాలి. ఇదిగోండి మదరు, క్యూ యొక్క మదరు ఎమ్, ఎమ్ యొక్క బ్రదర్ పి, అంటే క్యూ యొక్క మామయ్య. అర్థమైందా? సరే, ఆప్షన్ 4 కూడా చెక్ చేద్దాం ఒకసారి. ఆప్షన్ 4 చేయండి ఒకసారి. క్యూ మైనస్ ఎస్.
ఇదిగోండి క్యూ మైనస్ ఎస్ కదా, క్యూ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఎస్, క్యూ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఎస్, ఎస్ స్లాష్ ఎస్ పర్సంటేజ్ పి, ఇదిగోండి ఎస్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ పి, ఎస్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ పి. అసలు సంబంధం లేదు, ఈ పీ జెండర్ మనకు తెలియదు, సో ఆప్షన్ 3 కరెక్ట్. అసలు సంబంధం లేదు, పీ జెండర్ మనకు తెలియదు, ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. ఈ మోడల్ చాలాసార్లు రిపీట్ అయిందండి, ఈ మోడల్ చాలాసార్లు రిపీట్ అయింది, చాలా క్వశ్చన్స్ ఇస్తాడు ఈ మీదే, ఈ మోడల్ చాలా క్వశ్చన్స్ ఇస్తాడు, 3 to 5 క్వశ్చన్స్ అలా ఉంటాయి. దీని తర్వాత ఇంకొకటి ఒక మోడల్ ఉంది ట్రిక్కీ క్వశ్చన్స్, అది అయిపోతే చాప్టర్ కంప్లీట్ అయిపోయింది బ్లడ్ రిలేషన్స్. నెక్స్ట్ చూద్దాం టైప్ 4 చూద్దాం. బ్లడ్ రిలేషన్స్లో లాస్ట్ టైప్ 4, వీటిని ట్రిక్కీ క్వశ్చన్స్ అంటారు. ఇవి క్యాజువల్గా 1-2 మార్క్స్లో వస్తూ ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్ చెక్ చేద్దాం. కోహ్లీ ఇంట్రడ్యూసెస్ ఓనం యాజ్, ఇక్కడ క్వశ్చన్ అయిపోయింది, ఇక్కడ నుండి జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. కోహ్లీ ఇంట్రడ్యూసెస్ ఓనం యాజ్ ద డాటర్ ఆఫ్ ద ఓన్లీ సన్ ఆఫ్ మై ఫాదర్స్ వైఫ్. హౌ ఈజ్ ఓనం రిలేటెడ్ టు కోహ్లీ? ఇలాంటి ట్రిక్కీ క్వశ్చన్స్కి ఎప్పుడు మనం స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్ళకూడదు, రివర్స్లో వెళ్ళాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమన్నాడు? ఫాదర్స్ వైఫ్ అన్నాడు. ఫాదర్స్ వైఫ్ అంటే ఎవరు? మా మదర్. నా ఫాదర్ ఒక వైఫ్, నా మదర్ అయ్యింది కదా. తర్వాత ఓన్లీ సన్ ఆఫ్ మై ఫాదర్స్ వైఫ్, మై మదర్ యొక్క ఓన్లీ సన్ ఎవరు? నేను. మై మదర్ యొక్క ఓన్లీ సన్ నేను. ఇదిగోండి ఫాదర్స్ వైఫ్ అంటే మా మదరు, ఓన్లీ సన్ ఆఫ్ మై ఫాదర్స్ వైఫ్ అంటే నేను. ద డాటర్ ఆఫ్ ద ఓన్లీ సన్, డాటర్ ఆఫ్ ద ఓన్లీ సన్ అంటే నా యొక్క డాక్టర్, నా యొక్క డాక్టర్ అనమాట, నా యొక్క డాక్టర్. నా యొక్క డాక్టర్ నాకు ఏమైందని అడుగుతున్నాడు, ఏమైంది? డాక్టర్ అయ్యిద్ది. అర్థమైందా? రివర్స్ నుండి వెళ్ళండి. ఫాదర్స్ వైఫ్ నేను, నా ఫాదర్ వైఫ్ మా మదరు, ఓన్లీ సన్ ఆఫ్ మై ఫాదర్స్ వైఫ్. ఈ ఫాదర్స్ వైఫ్ అనే చోట మదర్ అని పెట్టేసేయండి. ఓన్లీ సన్ ఆఫ్ మై మదర్ అంటే నేనే వస్తాను మళ్ళీ. ద డాటర్ ఆఫ్ ద ఓన్లీ సన్, నా గురించి చెప్తున్నాడు కాబట్టి డాటర్ ఆఫ్ అంటే నా కూతురు నాకేమైందని అడుగుతున్నాడు. ఆన్సర్ సి, డాక్టర్ అయ్యిద్ది. ఆ క్వశ్చన్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇంట్రడ్యూసింగ్ ఏ గర్ల్, ఏ బాయ్ సెడ్ సి ఈజ్ ద డాటర్ ఆఫ్ ద మదర్ ఆఫ్ ద డాక్టర్ ఆఫ్ మై ఆంట్. హౌ ఈజ్ ద గర్ల్ రిలేటెడ్ టు బాయ్? ఇది క్వశ్చన్ చూడండి, కన్ఫ్యూజ్గా ఉంటుంది కానీ ఈజీగా చేయడం. చూడండి ఫస్ట్ ఏముంది, మన రివర్స్లో వెళ్ళాలి. డాక్టర్ ఆఫ్ మై ఆంట్, మై ఆంట్ ఫస్ట్. మై ఆంట్ అంటే ఏంటి? నేనున్నాను, మా యొక్క ఆంట్ అంటే మెటర్నల్ ఆంట్ అవ్వచ్చు, పెటర్నల్ ఆంట్ అవ్వచ్చు, అక్కడ మనకి ఇవ్వలేదు ఏ ఆంట్ అని చెప్పేసి. ఆంట్ అంటే మన మదర్ యొక్క సిస్టర్ ఆంట్ అయ్యిద్ది. ఉన్నాను మై మదర్ యొక్క సిస్టర్, మై మదర్ యొక్క సిస్టర్ నాకు ఏమైద్ది? ఆంట్ అయ్యిద్ది. అవునా? ఇదిగోండి మై ఆంట్ ఇక్కడ చూడండి, డాక్టర్ ఆఫ్ మై ఆంట్ అంటే ఈమె మై ఆంట్ యొక్క డాక్టర్ నాకేమైద్ది? కజిన్ అయ్యిద్ది. ఈ రిలేషన్ చెప్పాయి కదా, ఐఫోన్ అంటే సిస్టరు, బ్రదరు, కజిన్ అని చెప్పేసి. నా యొక్క మదర్ వాళ్ళ సిస్టర్ ఏమైద్ది? నాకు ఆంట్ అయ్యిద్ది. నా ఆంట్ వాళ్ళ కూతురు నాకు ఏమైద్ది? కజిన్ అయ్యిద్ది. డాక్టర్ ఆఫ్ మై ఆంట్ అయిపోయింది కదా, ఇంతవరకు అయిపోయింది మనకి స్టేట్మెంట్. తర్వాత మదర్ ఆఫ్ ద డాక్టర్, ఈ డాక్టర్ యొక్క మదరు మళ్ళీ ఆంటీ అయ్యిద్ది, డాక్టర్ యొక్క మదర్ మళ్ళీ ఆంటీ అయ్యిద్ది. తర్వాత డాక్టర్ ఆఫ్ ద మదర్ మళ్ళీ ఆంటీ యొక్క డాక్టర్ ఏమైద్ది? కజిన్ అయ్యిద్ది. వాడు ఇదే లూప్ని ఇలా ఇచ్చాడు, ఒకటే స్టేట్మెంట్, ఫ్రంట్ నుండి బ్యాక్ నుండి ఇచ్చాడు. ఆన్సర్ కజిన్. ఒకసారి మళ్ళీ చెప్తా చూడండి. మై ఆంట్ నేనున్నాను, మా మదర్ యొక్క సిస్టర్ నాకు ఆంట్ అయ్యిద్ది. మై ఆంట్ అంటే ఎస్ అనుకోండి. డాక్టర్ ఆఫ్ మై ఆంట్ ఎస్ అయితే వాళ్ళ డాక్టర్ డి, ఆ డి నాకేమైద్ది? కజిన్ అయ్యిద్ది. ఇక్కడికి స్టేట్మెంట్ అయిపోయింది ఇక్కడికి. తర్వాత మదర్ ఆఫ్ ద డాక్టర్ అంటే మళ్ళీ డాక్టర్ వాళ్ళ మదరు అంటే తినే వచ్చింది, మళ్ళీ ఎస్ వచ్చింది కదా. మళ్ళీ సి ఈజ్ ద డాక్టర్ ఆఫ్ ద మదర్, మళ్ళీ ఎస్ యొక్క మళ్ళీ డాక్టర్ అంట, మళ్ళీ అదే వచ్చింది. చూడండి ఇలా వెళ్ళింది, మళ్ళీ ఇలా వచ్చింది, మళ్ళీ వీళ్ళిద్దరి మీద రిలేషన్ అడుగుతున్నాడు, కజిన్. ఇలా కన్ఫ్యూజ్ చేయడానికే ఉంటుంది, క్వశ్చన్ మాత్రం చూస్తే అర్థమైపోద్ది, చాలా ఈజీ. ఇక్కడతో టైప్ 1, 2, 3, 4 4 కంప్లీట్ అయిపోయినాయి. బ్లడ్ రిలేషన్స్ ఫుల్ టాపిక్ కంప్లీట్ అయిపోయింది. ఎటువంటి డౌట్స్ ఉన్న కామెంట్స్లో చెప్పండి. బ్లడ్ రిలేషన్లో ఏ టాపిక్, అన్ని టాపిక్స్ కవర్ చేసాం. ఇవన్నీ ఆల్రెడీ ఎన్టీపీసీ, ఎస్ఎస్సి, స్టేట్ ఎగ్జామ్స్లో ఇచ్చిన క్వశ్చన్స్. బ్యాంక్స్లో అయితే వీటి మీద 3 to 5 మార్క్స్ ఉంటుంది. పజిల్ ఇచ్చేసి కింద క్వశ్చన్లు ఇస్తాడు, 3 to 5 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది బ్లడ్ రిలేషన్స్ అనే టాపిక్ మీద. చాలా ఇంపార్టెంట్ టాపిక్.
వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ. మళ్ళీ వేరే వీడియోతో కలుద్దాం.